మహిళలకే కాదు ఎవరికైనా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేస్తున్నారు కాబట్టి ధైర్యం కూడా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే జిల్లా మహిళా సాధికారత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. లీగల్ అవేర్నెస్ అంటే మహిళలకు ఉన్నటువంటి చట్టాలు ఏమున్నాయి, వాళ్ళు ఎలా మనకు ఒక కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీలో ఆడవాళ్ళు బిలో ఉన్న ఆఫీసర్స్ ఐసీ ఉండదు. ఎవరో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్ ఉన్నారు, లేదంటే అనాథరైన సెక్టార్లలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, థొరాసి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి మనం సెక్టర్ హరాస్మెంట్ అందరికీ ధన్యవాదాలు. ముందు ప్రవేశపెట్టడము, వాళ్ళకు ఉన్నటువంటి 109కి అవేర్నెస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా భరోసా అవుతుంది. భరోసా వచ్చేసి ఆడపిల్లల మీద ఎక్కడైతే స్టేట్మెంట్ రికార్డు, లీగల్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా షీటింగ్ పనిచేస్తుంది. మనకు చాలా పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు ఉన్న పోష్ యాక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుపుతున్నాం. పోష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. మనకు ఒక 6 months బ్యాక్ మన డిస్ట్రిక్ట్లో కమిటీస్ ఫామ్ అయినాయి. అది వేరియస్ లెవెల్స్లో పనిచేస్తున్నాయి. మనకు ఇలాంటి సెక్షువల్ హరాస్మెంట్ ఉమెన్ గురించి వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ సఫర్ అయిన కేసెస్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి. రేపు కలెక్టర్ సార్ మనకు ఈ కమిటీస్ ఫామ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ కమిటీస్ ఒకటి ఫామ్ అయినాయి. ఇలాంటి ఇష్యూస్ వస్తే అక్కడే రిసాల్వ్ చేయడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక కమిటీ ఉన్నది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఉమెన్ హూ ఈజ్ సఫరింగ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, వాళ్ళ సీనియర్ నుంచి ఉండగా కొలీగ్ నుంచి కానీ వేరియస్ లెవెల్స్లో సఫర్ అయితే వాళ్ళు ఆ కమిటీకి రిపోర్ట్ చేయవచ్చు. మేము యాక్ట్ ప్రకారం ఆ ప్రొసీడింగ్స్ని క్యారీ అవుట్ చేసి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ రైట్స్ని వాళ్ళు రెస్పెక్ట్గా పనిచేసినట్టు మేము దాన్ని చూస్తాము. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎల్సీసీ అనేది ఒక పెద్ద కమిటీ ఉన్నది. దానికి నేను చైర్పర్సన్. ఇన్ కేస్ ఇంటర్నల్ కమిటీలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే, మీ సివియారిటీ ఆఫ్ హెరాస్మెంట్ ఎక్కువైపోతే, కంటిన్యూస్ హెరాస్మెంట్ మీరు ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎల్సీసీకి అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ కూడా మీ ప్రాబ్లమ్స్ని మేము ఒక యాక్ట్ ప్రకారం క్యారీ అవుట్ చేసి కాన్ఫిడెన్షియల్గా పెట్టి మేము మిమ్మల్ని పిలిచి కాన్ఫిడెన్షియాలిటీతో ప్రొసీడింగ్స్ని తీసుకొచ్చి అదర్ పార్టీని పిలిచి విత్ కౌన్సిలింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ఆఫీషియల్స్ వి ఆల్ వర్క్ టుగెదర్ ప్రొసీడింగ్స్తో మిమ్మల్ని ఒక డిసిప్లినరీ ప్రొసీడింగ్ కాకుండా ఒక వేరియస్ లెవెల్లో వర్క్ చేసి మీ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం.